వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లో మధ్య మ్యాచ్ అయితే జరగబోతా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతా ఉంది. ఎందుకు అంటే స్పిన్నర్స్ గేమ్ ని డిసైడ్ చేస్తారు. అంటే ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ ప్లేయర్ స్పిన్నర్ లో ఉండబోతా ఉన్నారు. బ్యాటింగ్ వైజ్ గా చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అవబోతా ఉన్నారు, స్పిన్నర్ లో ఎవరు బాగా అయిపోతా ఉన్నారు, లాస్ట్ 4 ఓవర్స్ లో అసలు డ్యూ ఉంటుందా ఉండదా, అంటే మంచి వస్తుందా రాదనేది కూడా ఫుల్ క్లారిటీగా సింపుల్ అండ్ షార్ట్ గా స్వీట్ గా చెప్పేస్తా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పిచ్ కండిషన్ చూసుకున్నాం. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు పిచ్ కండిషన్ చూసుకుంటారు కాబట్టి ప్రతిసారి ఎకనా పిచ్ యూజువల్లీ స్లోగా ఉంటుంది అండ్ స్పిన్నర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఇనీషియల్గా బ్యాటింగ్కి సపోర్ట్ చేసినా సరే ఛాన్స్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ దాని తర్వాత టాస్ ఫ్యాక్టర్కి వస్తే టాస్ గెలిచిన టీం మ్యాక్సిమం బ్యాటింగే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ డ్యూ రాబోతా ఉంది. అంటే సెకండ్ ఇన్నింగ్స్ లాస్ట్ 4 ఓవర్స్లో డ్యూ రాబోతా ఉంది, మంచి రాబోతా ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అని చెప్పేసి టాస్ గెలిచిన టీం మ్యాక్సిమం బ్యాటింగ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. టార్గెట్ సెట్ చేసి స్పిన్నర్స్తో బౌలింగ్ వేయించి దాన్ని ఒక స్ట్రాటజీగా ప్లే చేస్తారనమాట. అండ్ టీమ్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో బ్యాలెన్స్ బాగుంది. బట్ లక్నో సూపర్ జైంట్స్కి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉండబోతా ఉంది. ప్రిడిక్షన్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకు జరిగిన వీళ్ళిద్దరు పోరాపోటీగా చూసుకుంటే 60% అప్పర్ హ్యాండ్ మన ఢిల్లీదే ఉంది. అంటే డీసీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. లక్నో సూపర్ జైంట్స్కి చూసుకుంటే 40% మాత్రమే విన్నింగ్ పర్సంటేజ్ ఉంది డీసీ మీద. దట్టు ఎల్ఎస్జీ స్పిన్నర్స్ అండ్ హోమ్ గ్రౌండ్ కండిషన్స్ని యూజ్ చేసుకుంటే టఫ్ ఫైట్ ఇస్తారు. స్టాటిస్టిక్స్ బట్టి ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అవ్వబోతా ఉన్నారు, రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి వచ్చి ఎల్ఎస్జీకి కెప్టెన్ చేయడము, అంటే తన అగ్రెసివ్ బ్యాటింగ్తో మ్యాచ్ని ఎప్పుడైనా అంత ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో అలాంటి రిషబ్ పంత్ ఇప్పుడు ఎల్ఎస్జీకి ఆడబోతా ఉన్నాడు. అండ్ కేఎల్ రాహుల్ కోర్ బిల్డ్ చేయాలి అంటే రాహుల్ మస్ట్ షుడ్ బి పర్ఫామ్ చేయాలి పక్క. అట్టు వీళ్ళిద్దరిది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే డీసీ నుంచి వెళ్ళిపోయిన రిషబ్ పంత్ ఎల్ఎస్జీకి కెప్టెన్, ఎల్ఎస్జీ నుంచి వెళ్ళిపోయిన కెప్టెన్ డీసీలో గేమ్ ఆడుతూ ఉన్నాడు అనమాట. కుల్దీప్ యాదవ్ని ఏమాత్రం మనం అంచనా వేయలేం. ఎందుకంటే దట్టు ఇది స్పిన్నర్స్కి బాగా అనుకూలంగా ఉండే పిచ్ అనమాట. చాలా స్లోగా ఉంటుంది. దట్టు సెకండ్ ఇన్నింగ్స్లో 4 ఓవర్స్ ఇంకా మంచి డ్యూ ఫ్యాక్టర్ పక్కా వస్తుంది అనమాట. దట్ లో పిచ్ పైన కుల్దీప్ స్పిన్ మజా చేస్తాడా లేదా, హీఈస్ ఏ డిఫైన్డ్ వికెట్ టేకర్ టుడే. అటు సైడ్ చూసుకుంటే ఈ సైడ్ మిచెల్ మార్ష్ అనేది ఉన్నాడు. మిచెల్ మార్ష్ కానీ పవర్ ప్లేలో స్మాష్ చేస్తే అసలు ఇంకా ఎల్ఎస్జీకి తిరుగున్నది. ఎందుకంటే మిచెల్ మార్ష్ మోస్ట్లీ పవర్ ప్లేలో చాలా హై స్కోర్ చేస్తాడు, స్కోర్ బోర్డు తిరిగిపోయేలాగా చేస్తాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కూడా పోతా ఉంది. అనాలిసిస్ ప్రకారంగా ఈరోజు రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ బ్యాటిల్ చాలా ఎగ్జైటింగ్ ఉండబోతా ఉంది. మీరేమనుకుంటా ఉన్నారు? ఎల్ఎస్జీ తన హోమ్ గ్రౌండ్లో మిరాకిల్ చేస్తుందా, లేక డీసీ తన డామినెన్స్ చూపిస్తుందా? వెంటనే కింద కామెంట్ చేయండి. అండ్ వెదర్ అప్డేట్స్ కూడా చూసుకుంటే మ్యాచ్కి ఎలాంటి రెయిన్ తట్టలేదు, రెయిన్ అనేది లేనే లేదు. బట్ క్లియర్ వెదర్ ఉంటుంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉండబోతుంది. అంటే వీక్ పాయింట్ ఏంటంటే ఎల్ఎస్జీలో రిషబ్ పంత్కి స్పిన్నర్స్కి అవుట్ అయ్యే ఛాన్స్ వీక్ పాయింట్, అంటే స్పిన్నర్స్కి అవుట్ అయ్యే వీక్ పాయింట్ ఉంది రిషబ్ పంత్ దగ్గర. అండ్ కుల్దీప్ దాన్ని క్యాష్ చేసుకుంటాడా లేదా అనేది హైలైట్ పాయింట్ ఇక్కడ. అండ్ వెదర్ నైట్ చూసుకుంటే 30 డిగ్రీ సెల్సియస్ దాకా ఉంటుంది. సో ప్లేయర్స్కి డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇచ్ అయితే నాకు తెలిసినంత వరకు ఢిల్లీనే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్పిన్నర్స్ మాత్రం ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళే బ్యాటింగ్ చేస్తారు మోస్ట్లీ. ఎప్పుడు చూడు టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. బట్ ఈ స్టేడియంలో అలా కాదు. టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ రాబోతోంది, మంచి రాబోతుంది. ఎస్పెషల్లీ లాస్ట్లో 4 ఓవర్స్ అదే మెయిన్ కాబట్టి. సో ఆ 4 ఓవర్స్ మంచి రాబోతోంది. సో ఆ మంచుకి స్పిన్నర్స్ ఎలా వేస్తారు, బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు, ఆ సెకండ్ ఇన్నింగ్స్ ఎవరో ఆడబోతా ఉన్నారు అనేది చూద్దాం. బట్ నాకు తెలిసినంత ప్రకారంగా నేను అనుకుంటా ఉన్నది ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు మ్యాచ్ అయితే గెలవబోతా ఉంది. చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తారా లేకపోతే ఎల్ఎస్జీ గెలుస్తారని కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ అండ్ అప్డేట్స్, హైలైట్స్ పాయింట్స్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.